క్రీస్తునందున్న ప్రియులకు ప్రేమతో వందనాలు తెలియజేయుచున్నాను. ఏప్రిల్ నెల 27వ తేదీ 2025. ఈరోజు దావీదు గారి ద్వారా దేవుడు మనకు చేస్తున్న వాగ్దానం ఏమిటనగా, కీర్తన గ్రంథము 36వ కీర్తన 8వ చరణం. నీ మందిరము యొక్క సమృద్ధి వలన వారు సంతృప్తి నొందుచున్నారు. ఆమేన్. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, దేవుని యొక్క మందిరములో ఆశీర్వాదం దాగి ఉంది. మందిరమును నిర్లక్ష్యము చేయక, మందిరమును ప్రేమించి, మందిరం యొక్క పరిచర్యలో, ఆరాధనలో క్రమము తప్పకుండా పాల్పంపులు పంచుకునే వారికి మందిరములోని మేలు చేత, మందిరము యొక్క సమృద్ధి చేత దేవుడు తృప్తిపరుస్తాడు. దేవునికి మహిమ కలుగునుగాక. అయితే చాలామంది మందిరమును నిర్లక్ష్యం చేస్తూ ఉన్నారు. ఆదివారము ఆరాధనను నిర్లక్ష్యం చేసి పనిలో పడి డబ్బు సంపాదన నిమిత్తమై పరిగెత్తుచున్నారు. ప్రియులారా, దేవుడు విశ్రాంతి దినమును పరిశుద్ధపరిచాడు. 6 దినములు పనిచేసి 7వ దినము నా మందిరములో నీ కుటుంబం అంతా కనపడాలని దేవుడు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాడు. దేవుడు 7వ దినమును ఆశీర్వదించాడు. కాబట్టి ఆ దినమున మనము దేవుని మందిరానికి వెళితే దేవుడు ఆశీర్వాదాలను మనకు అనుగ్రహిస్తాడు. మందిరములో ఉన్న మేలు చేత మనం తృప్తిపరుస్తాడు. కాబట్టి ఆరాధన నిర్లక్ష్యం చేయకండి. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేయకండి. మందిరాన్ని అపవిత్రపరచకండి. దేవుని సన్నిధి నిలిచే స్థలము గనుక దేవుని మందిరం పట్ల భయభక్తులు కలిగి జీవించండి. ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపుడమైన తండ్రి, పరిశుద్ధమైన ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మందిరములో మేలు దాగి ఉందని, నీ మందిరములో సమృద్ధి దాగి ఉందని మాతో మీరు మాట్లాడినందుకు స్తోత్రాలు. ఎవరైతే నీ మందిరమును ప్రేమిస్తారో, ఎవరైతే నీ మందిరమును పరిశుద్ధంగా చూసుకుంటారో, ఎవరైతే నీ మందిరంలో జరిగే ఆరాధనలలో, ప్రార్థనలలో పాల్పంపులు పంచుకుంటారో, వారిని నీ మందిరం యొక్క సమృద్ధి వలన, నీ మందిరం యొక్క మేలు వలన తృప్తిపరుస్తారని మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు. ప్రియ తండ్రి, శారీరకంగా ఈ భూమిపైన మేము కట్టుకున్న సమాజ మందిరం ఎలాగో, ఆత్మీయంగా మేమే నీ మందిరమని, మేమే మీ 2 స్థలమని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది గనుక, లోక సంబంధంగా సమాజ మందిరమును, ఆత్మీయంగా మమ్ములను, మీరు నివసించే మమ్ములను, మా హృదయాలను పరిశుద్ధంగా కాపాడుకొనుటకు సహాయం చేయమని, నిర్లక్ష్యము చేయక జాగ్రత్తగా చూచుకొనుటకు, జాగ్రత్తగా నడుచుకొనుటకు సహాయం చేయమని, తద్వారా నీ మందిరం యొక్క మేలు చేత సంతృప్తిపరచబడుటకు సహాయం చేయమని